హలో అండి. కాయలు ఎండిపోయినాయి కదా అని చెప్పేసి మనం పక్కన పడేస్తూ ఉంటాము. సో ఇలా ఎండిపోయిన కాయల్లో కూడా రసం ఉంటుంది. ఈ ఎండిపోయిన కాయల్లో రసం ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది కాయ అనుకుంటున్నాం కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక టీ గ్లాస్ నీళ్ళు అయితే వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న ఆ నీళ్ళల్లో ఈ కాయలు అయితే వేసి ఉంచాలన్నమాట. సో నేనైతే వేసాను, వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. మెత్తపడిపోతాయి అనమాట కాయలు ఆటోమేటిక్గా. చూసారా, నా దగ్గర అయితే ఎండిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర నిమ్మకాయలు లేవు. సో ఇంకా నేనేం చేశాను అంటే, ఈ కాయలు వేడి చేసి నీళ్ళు ఆ నీళ్ళల్లో వేసాను. ఒక 5 నిమిషాలకు ఆటోమేటిక్గా మెత్తపడిపోయింది కాయ. మెత్తపడిపోయి రసం కూడా చూసారా ఎంత బాగా వస్తుందో. చూసారా, ఎండిపోయినాయి అని కాయలు పడేయాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా చక్కగా మళ్ళీ మన తాజా నిమ్మకాయలో వచ్చేంత రసమే వస్తుంది కాయలో. సో ఎండిపోయినాయి అని మనం పక్కన పడేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇందులో ఖచ్చితంగా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. గోరువెచ్చటి నీళ్లు కాసి ఒక 5 నిమిషాల పాటు కాయల్ని ఆ నీళ్ళలో వేసి ఉంచేసేయాలి. ఉంచిన తర్వాత మళ్ళీ మనం కాయలు పిండుకుంటే యథావిధిగా మళ్ళీ తాజా కాయలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అనమాట. సో నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.